భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 8వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాభిషేకము కైకేయికి కీడు కలిగించును అని మంథర కైకను భయపెట్టుట అనే కథగా విందాం. మంథర కైకేయిపై విసుగు చూపిస్తూ కోప దుఃఖములతో కూడినదై ఆ ఆభరణాన్ని పరిత్యజించి ఈ విధంగా పలికింది. మూఢురాల, నీవు శోకసాగర మధ్యలో ఉన్నావనే విషయం తెలియక ఏమిటిది విషాదహేతువైన విషయం గురించి సంతోషిస్తున్నావు? ఇంతటి మహావ్యసనం కలిగి దుఃఖించదగిన సమయంలో నువ్వు ఆనందిస్తున్నావు. ఇది చూసి దుఃఖ పీడితురాలనైన నేను నాలో నేనే నవ్వుకుంటున్నాను. నీ తెలివి తక్కువదనాన్ని గూర్చి చాలా విచారిస్తున్నాను. తెలివిగల ఏ ఆడదైనా శత్రువైన సవతి కుమారునికి అభివృద్ధి కలుగుతుండగా చూసి సంతోషిస్తుందా? ఇది మృత్యువుని అభినందించడం లాంటిది. భరతునకు కూడా తనతో సమానంగా రాజ్యాధికారం ఉన్నది గాన రామునకు భరతుని చూస్తే భయం. ఈ విషయం ఆలోచించిన కొలది నాకు దుఃఖం కలుగుతోంది. మనలను చూసి భయపడిన వాని నుండే మనకి ఆపదలు వస్తాయి కదా. మహాధనుర్ధరుడైన లక్ష్మణుడు సర్వ విధాలా రాముని ఆశ్రయించినట్లు శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయించి ఉన్నాడు. పుట్టుకలో దగ్గరగా ఉండడాన్ని బట్టి ఏర్పడే క్రమం చేత కూడా రాముని తర్వాత రాజ్యాన్ని పొందవలసిన వాడు భరతుడే. లక్ష్మణ శత్రుఘ్నులు చిన్నవారు కాబట్టి వారికి రాజ్యాధికారావకాశం దూరమైపోయింది. రాముడు విద్వాంసుడు, రాజనీతి దక్షుడు, కాలం మించిపోకుండా కార్యాల్ని సాధించేవాడు. అట్టి రాముని వలన నీ కుమారునికి కలగనున్న ఆపదను గూర్చి ఆలోచించగా నాకు వణుకు పుట్టుకొస్తోంది. కౌసల్య చాలా అదృష్టవంతురాలు. ఆమె కుమారునకు ద్విజోత్తములు రేపు పుష్యమీ నక్షత్రమునందు గొప్ప యవ్వరాజ్యాభిషేకం చేస్తున్నారు. గొప్ప అభివృద్ధిని పొంది శత్రువులను అణచి ప్రసిద్ధి పొందు ఆ కౌసల్యను నీవు దాసి వలె చేతులు కట్టుకుని సేవించాల్సి ఉంటుంది. నీవి విధంగా మాతో కలిసి కౌసల్యకు దాసివైపోతే నీ కుమారుడు రాముని సేవకుడైపోతాడు. రాముని భార్యలందరూ సంతోషిస్తారు. భరతునకు క్షీణదశ కలగడం చేత నీ కోడళ్ళు సంతోష విహీనులవుతారు. ఇక్కడ నీ కోడళ్ళు అని చెప్పి భరతునకు చాలామంది భార్యలున్నట్లు చెప్పబడినది గాన రామస్య పరమాహ స్త్రియః అను దానికి కూడా రాముని భార్యలు అనియే అర్థం చెప్పాలి. ఇక్కడ రాముడు ఏకపత్నీవ్రతుడు అను ప్రసిద్ధికి విరుద్ధంగా ఉన్నది కదా అని ఆశంక కలగవచ్చు మనకు. దీనికి సమాధానం ఏమిటంటే రాజులు బహుభార్యావంతులు కావున రామభరతాదులు ఇతర క్షత్రియ వంశీయుల వలనే అనేక భార్యలను వివాహమాడగలరు అనే ఉద్దేశంతో, అంటే భవిష్యత్తులో వివాహం ఆడే అవకాశం ఉన్నది అనే ఉద్దేశంతో మంథర ఆ విధంగా పలికింది. మిక్కిలి దుఃఖితురాలై ఆ విధంగా మాట్లాడుతున్న మంథరను చూసి కైకేయి రాముని గుణగణాలనే స్తుతించడం మొదలుపెట్టింది. రాముడు ధర్మాలన్నీ తెలిసినవాడు, పెద్దల వలన విద్యాబుద్ధులు నేర్చినవాడు, కృతజ్ఞుడు, సత్యవచనుడు, నిర్మలమైన చరిత్ర కలవాడు, దశరథ మహారాజునకు జ్యేష్ఠ కుమారుడు. అందువల్ల అతడే యవ్వరాజ్యము పొందడానికి అర్హత ఉన్నవాడు. చిరంజీవి అయిన రాముడు సోదరులను పోష్య వర్గానికి చెందిన వారందరినీ తండ్రి పాలించేటట్లే పాలిస్తాడు. రామాభిషేకాన్ని వినగా నీ మనసుకు బాధ ఎలా కలుగుతోంది? అసలు 100 సంవత్సరాల పాటు రాముడు పరిపాలించిన తర్వాత పితృపితామహ క్రమమున వస్తున్న రాజ్యాన్ని పురుష శ్రేష్ఠుడైన భరతుడు కూడా పాలిస్తాడు. మంథర, మనకు అభ్యుదయం ప్రాప్తించింది, ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో కూడా కళ్యాణం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు దుఃఖిస్తున్నావెందుకు? నాకు భరతుడు ఎంత ప్రేమపాత్రుడో రాముడు కూడా అంతే. వాస్తవమున రాముడు అధిక ప్రేమపాత్రుడు. అతడు కౌసల్య కంటే ఎక్కువగా నన్ను సేవిస్తూ ఉంటాడు కదా. రామునకు రాజ్యం ఉంటే అది భరతునికి కూడా ఉన్నట్లే. రామునకు తాను తన సోదరులు అనే భేదబుద్ధే లేదు కదా. కైకేయి మాటలు విని మంథర చాలా దుఃఖిస్తూ దీర్ఘంగాను వేడిగాను నిట్టూర్చి కైకేయితో ఈ విధంగా అన్నది.
ఒక పక్క నువ్వు శోకంతోనూ ఆపదలతోనూ నిండిన దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నావు. కానీ మూర్ఖత్వం చేత స్వప్రయోజనాన్ని గుర్తించజాలక నిన్ను నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. కైకేయి, ఇప్పుడు రాముడు రాజైతే అతని తర్వాత అతని కుమారుడు రాజు అవుతాడు. ఈ విధంగా రాజవంశంలో భరతుని పేరే లేకుండా పోతుంది. ఒక రాజుకున్న కుమారులందరూ రాజ్యాభిషిక్తులు కారు. అందరినీ రాజులుగా చేస్తే నీతి చెడి గొప్ప ఉపద్రవం ఏర్పడుతుంది. ఆ కారణం చేతనే రాజులు రాజ్యభారాన్ని జ్యేష్ఠపుత్రునకు గాని గుణవంతుడైన ఇతర పుత్రులకు గాని అప్పచెప్తూ ఉంటారు. నీ కుమారుడు అనాథుడి వలె సుఖాల నుండి రాజవంశం నుండి పూర్తిగా దూరమైపోతాడు. నేను నీ మేలు కోరి వచ్చి ఉండగా నీవు నన్ను అర్థం చేసుకోకుండా సవతికి అభివృద్ధి కలిగిన సందర్భంలో నాకు కానుక ఇవ్వాలనుకుంటున్నావు. నిష్కంటకమైన రాజ్యం లభించిన రాముడు భరతుని దేశాంతరమునకైనా పంపేస్తాడు లేదా చంపేస్తాడు. నీవు భరతుని చిన్నతనమునందే మేనమామ ఇంటికి పంపేశావు. దగ్గరగా ఉంటే స్థావరాలపై కూడా ప్రేమ కలుగుతుంది. భరతుని దూరంగా పంపేసి దశరథునికి అతనిపై ప్రేమ లేకుండా చేశావు. భరతుని అనుసరించి అతని వంశంలో ఉండే శత్రుఘ్నుడు కూడా భరతునితో కలిసి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు రాముణ్ణి ఆశ్రయించి శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయించి ఉండేవారు కదా. శత్రుఘ్నుడైనను ఇక్కడ ఉంటే భరతుని అభివృద్ధికై ప్రయత్నించేవాడు. వనేచర్లు ఖండించవలసిన ఒక వృక్షాన్ని సామీప్యం చేత ఇషీక మొదలైన ముళ్ల పొదలు కప్పివేసి దాన్ని రక్షించినవై అని వింటున్నాం కదా. అదేవిధంగా భరతుడు ఇక్కడే ఉంటే సామీప్యం కలిగిన స్నేహం చేత దశరథుడే అతన్ని రక్షించేవాడు. లక్ష్మణుడు రాముని రక్షిస్తుంటాడు, రాముడు లక్ష్మణుణ్ణి రక్షిస్తుంటాడు. అశ్వినీ దేవతలకున్న భాతృస్నేహం వంటి వారి భాతృప్రేమ లోక ప్రసిద్ధమైనది. అందుచేత రాముడు లక్ష్మణు విషయంలో చంపుట వంటి పాపకార్యం ఏమీ చెయ్యడు. భరతుని విషయంలో చేస్తాడు అనడంలో సందేహం లేదు. అందుచేత నీ కుమారుడు అటు మేనమామ ఇంటి నుండియే అరణ్యానికి పోవటం మంచిది అని నాకు తోస్తోంది. ఇది నీకు కూడా హితకరమవుతుంది. భరతునకు ధర్మానుసారం తండ్రిగారి రాజ్యం లభిస్తే నీకును నీ వైపు బంధువులకు శ్రేయస్సు కలుగుతుంది. సుఖములను అనుభవించడానికి అలవాటు పడినవాడు బాలుడు అయిన నీ కుమారుడు దాయాదుడగుటి చేత రామునకు సహజ శత్రువు. తన ప్రయోజనాన్ని సాధించుకోవడంలో విఫలుడైన ఆ భరతుడు ప్రయోజనాన్ని సాధించుకుని అభివృద్ధిలో ఉన్న రాముని వశంలో ఏ విధంగా ఉంటాడు? అరణ్యంలో సింహం గజరాజును తరిమి ఆక్రమించినట్లు రాముడు భరతుని ఆక్రమించనున్నాడు. అతన్ని రక్షించుకో. నేనే సౌభాగ్యవంతురాలను అనే గర్వం చేత పూర్వం నీవు కౌసల్యను అనాదరం చేశావు. నీ సవతి అయిన అట్టి కౌసల్య తన పగ తీర్చుకోకుంటుందా? కైకేయి, రాముడేనాడు విశాలమైన సముద్రాలు, పర్వతాలు, పట్టణములు గల భూమికి అధిపతి అవుతాడో ఆనాడే నీవు భరతుడు దైన్యము పొంది అశుభమైన అవమానానికి గురవుతారు. రామునకు రాజ్యాధిపత్యం లభించిన తోడనే భరతునకు వినాశనము తప్పదు. అందుచేత నీ కుమారుడైన భరతునకు రాజ్యం లభించుటకు శత్రువైన రాముని ఇప్పుడే పురం నుంచి వెళ్ళగొట్టుటకు ఉపాయం ఆలోచించు అన్నది మంథర కైకతో. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 8వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాభిషేకము కైకేయికి కీడు కలిగించును అని మందర కైకను భయపెట్టుట అనే కథగా విన్నారు. మందర దుర్బోధ తలకెక్కగా కైకేయి కోపగృహమున ప్రవేశించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.